టీ20 వరల్డ్ కప్ 2024 విజయం తర్వాత టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ తాజాగా మరో అంతర్జాతీయ ఫార్మాట్కి కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. ఐపీఎల్ 2025తో ప్రస్తుతం బిజీగా ఉన్న రోహిత్ శర్మ ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు జట్టు ఎంపిక సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ 1987 ఏప్రిల్ 30న మహారాష్ట్రలోని నాగ్పూర్లో జన్మించారు. ఆయన తల్లి పూర్ణిమ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందినవారు. రోహిత్ తండ్రి గురునాథ్ శర్మ రవాణా సంస్థకు చెందిన ఓ స్టోర్ హౌస్లో కేర్ టేకర్గా పనిచేసేవారు. తండ్రి ఆదాయం అంతంత మాత్రమే కావడంతో ముంబైలోని బోరివలిలో ఉన్న తాతయ్య బాబాయ్ల దగ్గర రోహిత్ పెరిగాడు. డోంబివ్లీలోని తల్లిదండ్రులను అతడు వారాంతరాల్లో మాత్రమే కలిసేవాడు. రోహిత్కు విశాల్ శర్మ అనే తమ్ముడు ఉన్నాడు. రోహిత్ శర్మ 2015లో రితికాను పెళ్లాడాడు. ఈ దంపతులకు 2018 సెప్టెంబర్ 30న సమైరా అనే కుమార్తె జన్మించింది. 1999లో రోహిత్ శర్మ క్రికెట్ క్యాంప్లో చేరాడు. రోహిత్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేసేవాడు. కానీ అతడి బ్యాటింగ్ ప్రతిభను గుర్తించిన కోచ్ మొదటి బ్యాటింగ్ ఓపెనర్గా బరిలోకి దిగిన తొలి మ్యాచ్లోనే స్కూల్ క్రికెట్ టోర్నమెంట్స్లో రోహిత్ సెంచరీ బాదడం విశేషం. 2005 మార్చిలో వెస్ట్ జోన్లో అడుగుపెట్టగా 2006 నుంచి 7లో రంజీ ట్రోఫీలోకి అడుగుపెట్టిన రోహిత్ గుజరాత్తో జరిగిన మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించాడు. 2013-14కి ముందే ముంబై రంజీ జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. 2007 జూన్లో ఐర్లాండ్తో జరిగిన వన్డే ద్వారా రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. అదే ఏడాది సెప్టెంబర్ 19న ఇంగ్లాండ్తో జరిగిన టీ20 ద్వారా పొట్టి ఫార్మాట్లోకి రోహిత్ ఎంట్రీ ఇచ్చాడు. 2013 నవంబర్లో వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా లాంగ్ ఫార్మాట్లోకి అడుగుపెట్టాడు. 2020లో టీమిండియా వైస్ కెప్టెన్గా ఎంపికైన రోహిత్ శర్మ 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20లో టీమిండియా కెప్టెన్గా నియమితుడయ్యాడు. ఆ తర్వాత వన్డేల్లోనూ కెప్టెన్సీ పగ్గాలు రోహిత్కి దక్కాయి. 2022 ఫిబ్రవరిలో రోహిత్ శర్మ టెస్ట్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. 2022లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్లో రోహిత్ సారథ్యంలో బరిలోకి దిగిన భారత్ సెమీఫైనల్స్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. 2023లో స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్లో ఓటమి అనేది ఎరగకుండా ఫైనల్స్కి చేరిన రోహిత్ సేన అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్స్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. 2024లో వెస్టిండీస్ అమెరికా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ను రోహిత్ సారథ్యంలో భారత్ జట్టు గెలుపొందింది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఫార్మాట్కు రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించారు. 2008లో డెక్కన్ చార్జర్స్ తరపున ఐపీఎల్లో అడుగుపెట్టిన రోహిత్ శర్మను 2011 వేలంలో ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. 2013లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన రోహిత్ ఆ సీజన్లో జట్టుకు ట్రోఫీ అందించాడు. 2015, 17, 19 అలానే 2020 సీజన్లలోనూ రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన సారథుల్లో ఒకటిగా హిట్ మ్యాన్ గుర్తింపు పొందాడు. అదేవిధంగా భారత్ ఐసీసీ టైటిల్స్ను అందించిన రెండో కెప్టెన్గా రోహిత్ నిలిచాడు. ఈ జాబితాలో దిగ్గజ కెప్టెన్ ధోని ఉన్నాడు. ధోని సారథ్యంలో టీ20 ప్రపంచ కప్ 2007, వన్డే ప్రపంచ కప్ 2011, ఛాంపియన్స్ ట్రోఫీ 2013ని ఇండియా కైవసం చేసుకుంది. ధోని మొత్తం 3 టైటిల్స్ను ఇవ్వగా రోహిత్ 2018, 2023లో 2 సార్లు భారత జట్టు ఆసియా కప్ ఛాంపియన్గా నిలిచాడు. భారత జట్టు ఐసీసీ టోర్నమెంట్ టీ20 ప్రపంచ కప్ విజేతగా 2025లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఇక 2013లో వెస్టిండీస్పై టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన రోహిత్ తొలి మ్యాచ్లో భారీ శతకం సాధించాడు. 12 ఏళ్ల సుదీర్ఘ టెస్టు కెరియర్లో భారత్ తరపున రోహిత్ 67 మ్యాచ్లు ఆడాడు. 40.58 సగటున 4301 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గతేడాది డిసెంబర్లో ఆస్ట్రేలియాపై చివరి టెస్టు ఆడాడు. ఐపీఎల్ 2025తో ప్రస్తుతం బిజీగా ఉన్న రోహిత్ ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు జట్టు ఎంపిక సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయంతో రోహిత్ అభిమానులు కానీ క్రికెట్ అభిమానులు కానీ కాస్త నిరాశ చెందారని చెప్పొచ్చు.